ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా అంబాపురం గ్రామంలోని అగ్రిగోల్డ్ భూముల కబ్జా అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ మెడకు చుబిగిస్తోంది. ఆయన తనయుడు సోదరుడిని తెరపైకి పెట్టి హోంశాఖ ఆధీనంలో ఉన్న అగ్రిగోల్డ్ భూములను చేజెక్కించుకోవడంతో పాటు వాటిని వేరే వారికి విక్రయించిన విషయం వాస్తవమని తేలింది. రెవెన్యూ, ఏసీబీ శాఖలు సంయుక్తంగా చేపట్టిన విచారణ కమిటీ నివేదిక తాజాగా సిఐడికి చేరింది. జోగి రమేష్ తన కుటుంబ సభ్యుల పేరుతో అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, వాటిని తిరిగి వేరే వారికి విక్రయించడం వంటివి పూర్తిగా అక్రమమని సంయుక్త విచారణ కమిటీ తేల్చింది. రెవెన్యూ, ఏసీబీ సంయుక్తంగా క్షేత్రస్థాయిలో జరిపిన పరిశీలనలో కొన్ని కీలక ఆధారాలను సేకరించారు. రెవెన్యూ, ఏసీబీ అధికారులు ఇచ్చిన నివేదిక సిఐడికి చేరడంతో తదుపరి దర్యాప్తు ప్రక్రియను ఇక సిఐడి ప్రారంభించనుంది. అగ్రిగోల్డ్ భూముల కబ్జా, అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం మాజీ మంత్రి జోగిరెడ్డి రమేష్ మెడకు చుబిగిస్తున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ని మా రిపోర్టర్ గాలిబ్ ఫోన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గాలిబ్, ఓవర్ టు యు. అగ్రిగోల్డ్ భూముల కబ్జా, దాంతో పాటు ఆక్రమణ, రిజిస్ట్రేషన్ కు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన తనయుడు, సోదరుడు కూడా ఇందుకు సంబంధించిన అక్రమాలకు పాల్పడిన అంశం ఇప్పుడు పూర్తి స్థాయి ఆధారాలతో బహిర్గతమవడం జరిగింది. రాష్ట్ర హోంశాఖ ఆధీనంలో ఉన్న అగ్రిగోల్డ్ భూములను చేజిక్కుకోవడంతో పాటు వాటిని వేరే వారికి విక్రయించిన అంశం వాస్తవాలు తేటతలమైంది. రెవెన్యూ, ఏసీబీ శాఖలు సంయుక్తంగా చేపట్టిన విచారణ కమిటీ నివేదిక తాజాగా సిఐడికి చేరింది. రెవెన్యూ, ఏసీబీ సంయుక్తంగా క్షేత్రస్థాయిలో జరిపిన పరిశీలనలో కొన్ని కీలక ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. విజయవాడ రూరల్ తహసీల్దార్ సుగుణ తన విచారణలోని సంబంధించిన సమగ్ర రిపోర్ట్ ను ఏసీబీకి అట్లాగే సిఐడికి తాజాగా అందించారు. అయితే సంయుక్త విచారణ రిపోర్ట్ లోని చూసినట్టయితే జోగి రమేష్ తనయుడు, దాంతో పాటు సోదరుడు పేరుట రిజిస్ట్రేషన్ చేయించుకుని వేరే వారికి విక్రయించడం చెల్లుబాటు కాదనే దానిపై కూడా రెవెన్యూ, ఏసీపీ జాయింట్ కమిటీ తేల్చింది. ఆ భూములు ముమ్మాటికి అగ్రిగోల్డ్ వేనని కూడా తేటతలమైంది. 11 పేజీలతో కూడిన సమగ్రిక నివేదిక ఈ భూములకు సంబంధించిన వాస్తవాలన్నింటినీ కూడా తహసీల్దార్ సుగుణ నివేదికతో రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు. ఈ ఏసీబీ అట్లాగే రెవెన్యూ అధికారుల పరిశీలనలో తేలిన అంశాలను నివేదికలో పొందుపరచడంతో పాటు అంబాపురం గ్రామంలోని కూడా కొన్ని సర్వే నంబర్లకు సంబంధించిన భూములకు సంబంధించి కూడా ఇందులో నివేదికలో పేర్కొనడం జరిగింది. మొత్తం ఈ భూములకు సంబంధించి సర్వే నంబర్ 87, దాంతో ఇందులోని దాదాపు 2293 చదరపు గజాలతో పాటు మరోపక్క ఇతర ప్రాంతాల్లోని సంబంధించిన భూములకు సంబంధించి పోలీస్ స్టేషన్ లో కూడా ఒక ఎఫ్ఐఆర్ నమోదవడం జరిగింది. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా అటాచ్ చేస్తూ ప్రస్తుతం ఈ నివేదికలోని తహసీల్దార్ అందుకు సంబంధించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టడంతో పూర్తి అంశాలు దీంట్లో తేటలమయ్యాయి. ఈ నేపథ్యంలోని ఈ కేసుకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలోని హోంశాఖ ఆధీనంలో ఉన్న అగ్రిగోల్డ్ భూములను కావాలని తెచ్చుకోవటం, దాంతో పాటు ఇతరులకు విక్రయించడం, దీనికి సంబంధించి పూర్తి క్రిమినల్ కేసులను ఇప్పటికే పోలీసులు నమోదు చేసిన నేపథ్యంలో తాజా రిపోర్ట్ ఆధారంగా మరింత లోతుగా ఉచ్చు బిగించే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే ఈ నివేదిక ఆధారంగా సిఐడికి చేరటంతో తదుపరి దర్యాప్తు ప్రక్రియ ఇక సిఐడి ప్రారంభించబోతుంది. పూర్తి స్థాయిలోని జోగి రమేష్ తనయుడు, సోదరుడికి సంబంధించి మాత్రం ఈ కేసులోని అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. తన తనయుడు అట్లాగే సోదరుడికి సంబంధించి పేరు మీద రిజిస్ట్రేషన్ తో పాటు విక్రయించడం చేసినట్టుగా పూర్తి ఆధారాలతోనే అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను తహసీల్దార్ ఒక నివేదికను సిఐడికి అట్లాగే హోంశాఖకు పంపిన నేపథ్యంలో హోంశాఖ దర్యాప్తును ముమ్మరం చేయబోతుంది. ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి మరింత లోతైన విచారణ చేపడితే ఖచ్చితంగా జోగి రమేష్ పై చట్టపర చర్యలు తీసుకునే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. రైట్ గాలిబ్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.